బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోజు రోజుకు అక్రమ సంబంధాలు మితిమీరిపోతున్నాయి. కళ్ళ ముందు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చూసి కూడా మార్పు రావడం లేదు. ఈ అక్రమ సంబంధాలు వారి బంధాలను నాశనం చేయడమే కాకుండా ప్రాణాలు కూడా తీస్తున్నాయి. తాజాగా ఇలాంటి దారుణమే ఒకటి వెలుగులోకి వచ్చింది. భర్త పని కోసం బయటికి వెళ్ళగానే భార్య ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది. భార్య ప్రియుడితో బెడ్రూమ్లో సరస సల్లాపాల్లో మునిగి తేలుతుండగా చూసిన భర్త ఆగ్రహం పట్టలేక ఇద్దరిని వేట కడువులతో నరికి చంపాడు. ఈ దారుణమైన ఘటన కలబుర్గి జిల్లా ఆలంద తాలూకా మాదనైపరగా గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ శ్రీమంత సృష్టి భార్యాభర్తలు జీవనం సాగిస్తున్నారు. వీరికి పెళ్లై ఏడాది కూడా అవ్వలేదు. అయితే భార్య సృష్టికి అదే గ్రామానికి చెందిన ఖాజప్ప అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్నాళ్లకు ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారింది. భర్త శ్రీమంతాల పొలానికి వెళ్ళగానే ఖాజప్ప సృష్టి దగ్గర వాలిపోయేవాడు. ఇలా కొన్నాళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోనే సరస సల్లాపాల్లో మునిగి తేలారు ఇద్దరు. ఇక భర్త శ్రీమంత శుక్రవారం పని మీద పక్క ఊరికి వెళ్లి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో బెడ్రూమ్ లో సృష్టి ఖాజప్ప శృంగారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా భర్తకు దొరికిపోయారు. వాళ్ళని ఆ స్థితిలో చూసిన భర్త శ్రీమంతకి కోపం కట్టలు తెంచుకుంది. పక్కన ఉన్న వేట కడువులతో ఇద్దరిని నరికి హత్య చేశాడు. తర్వాత తానే స్వయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. ఇప్పటికీ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే దొడ్డుబల్లాపూర్లో మరొకటి కూడా చోటు చేసుకుంది. వంటను రుచిగా వండలేదని భార్యను భర్త హత్య చేసిన సంఘటన బాగల్కోట్ జిల్లా ముదోరా తాలూకా ముగల్కోట గ్రామంలో జరిగింది. బీరప్ప పూజారి అనే వ్యక్తి భార్య సాక్షితను గొంతు పిసికి హత్య చేశాడు. శుక్రవారం రాత్రి భార్య సాక్షిత వండిన వంట బాగోలేదని, సాంబారు అసలు రుచిగా లేదని గొడవ చేశాడు. సాక్షిత కూడా ఎదురు తిరగడంతో పట్టలేని కోపంతో ఆమెను గొంతు నులిమి ప్రాణాలు తీశాడు.